మాదిరిగా తయారు చేసి ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చారు. ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈనాటి కాలంలో చాలా మంది కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు, అంబేద్కర్ గారు కాదు రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది అని కొంతమంది ఎదవలు మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. అయితే ఒక విషయం ఈ యొక్క ప్రార్థన ముఖంగా నేను తెలియజేయాల్సింది ఏమంటే, డ్రాఫ్టింగ్ కమిటీలో ముఖ్య వ్యక్తిగా డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్ గా పనిచేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అతనే దగ్గరగా ఉండి అతనితో పాటు కృష్ణమాచారి, అదేవిధంగా ఇంకా చాలా ప్రముఖులు 7 కలిసి ఆయా దేశాలన్నీ కూడా తిరిగి రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగంలో పార్లమెంట్లో పొందుపరిచిన తర్వాత కొంతమంది వ్యతిరేకులు ఈ యొక్క ఆర్టికల్ మంచిదా కాదా అని అడిగినప్పుడు ఆ ఆర్టికల్ మంచిదో కాదో దాన్ని తీసేయాలా, ఉంచాలా, సవరించాలా లేదా తొలగించాలా అనే విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే వాటన్నిటికీ సమాధానం చెప్పారు. కాబట్టి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు. చైర్మన్ గా పనిచేయడమే కాకుండా రాజ్యాంగాన్ని ఆయా దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమందరం కూడా ఇంతగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నామంటే, ఎవరికి ఇష్టమైనటువంటి మతాన్ని మనం స్వీకరిస్తున్నామంటే, మార్గాన్ని మనం నడుస్తున్నామంటే, మనకి ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని భక్తి పరంగా మనం ఆరాధిస్తున్నామంటే అది మనకు అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష మాత్రమే. ఆ భిక్షకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేతులు జోడించాడు. కాబట్టి ఆ అంబేద్కర్ పట్ల యేసుక్రీస్తు వారి సంకల్పం చెప్పున మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. అందరి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. అంబేద్కర్ గారు ఒక మాట అన్నాడు. అంబేద్కర్ గారు ముందు హిందూగా పుట్టిన అంబేద్కర్ గారు తర్వాత క్రైస్తవంలో చాలా విషయాలు తెలుసుకొని, క్రైస్తవంలో స్వార్థం లేదు, క్రైస్తవంలో యేసుక్రీస్తు వారు స్వార్థపరుడు కాదు, యేసుక్రీస్తు వారు ప్రేమానురాగాలు పంచినటువంటి వాడు, యేసుక్రీస్తు వారిలో పాపం లేదు, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఎటువంటి సమస్య రాదు, ఏదైనా సమస్య వస్తే యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఆ సమస్య తొలగిపోతుంది అని కొన్నాళ్ళుగా యేసుక్రీస్తు వారి గురించి సంబోధన చేశారు. ఆ తర్వాత చివరిగా బుద్ధిజం పొందుకొని అంబేద్కర్ గారు మరణించడం జరిగింది. అటువంటి అంబేద్కర్ గారు ఆయా మతాలను ఆయా కులాలను స్వీకరించిన తర్వాత సత్యాన్ని తెలుసుకోలేక ఈ యొక్క లోకం నుండి పరలోకానికి లేదా ఏదో ఒక లోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే వాక్య భాగంలో వెళ్దాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం స్పెషల్ కాబట్టి ఆ కొద్ది మాటలు మీకు చెప్పడం జరిగింది. వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదివి వినిపిస్తే నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులే ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శ్రీదయును చెప్పిన సంగతులు అలాగునో లేవో అని ప్రతి దినము లేఖనము పరిశోధించు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దశలోనిక సంఘానికి సంబంధించినటువంటి కొంతమంది విశ్వాసులు కానీ నమ్మకస్తులు కానీ ఆ పౌలు శ్రీలు చెబుతున్నటువంటి వాక్య భాగాన్ని వారు ప్రతిరోజు వింటూ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాన్ని వారు గ్రహించుకుంటూ అవి నిజమా కాదా, అవి నిజంగా జరిగాయా జరగలేదా, ఏ విధంగా యొక్క దైవజనుడు చెప్తున్నాడు, ఏ విధంగా యొక్క దైవజనుడు మాట్లాడుతున్నాడు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేవా అని పరీక్ష చేస్తున్నారు ఆ సంఘస్థులు. ఎలా అంటే ఆసక్తితో వారు చెప్పేటటువంటి వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని స్మరించుకుంటూ, వాక్యాన్ని పట్ల వారు నడుస్తూ, వాక్యాన్ని పట్ల వారు జీవిస్తూ, దేవుణ్ణి నిత్యం ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి మార్గంలో నడుస్తూనే ఉన్నారు. ఏ విధంగా ఆసక్తి కలిగి వారు చెబుతున్న మాటలన్నింటినీ కూడా వింటూ వారు ఫలింపబడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు తన సేవకుల ద్వారా కానీ
మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు గ్రహిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వారి మాటలు చాలా రమ్యమైనవిగా ఉంటాయి. జీవాహారం కలిగినటువంటి వాక్య భాగం బైబిల్ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఆ బైబిల్ గ్రంథంలో మనం ఎంత వెతికినా కూడా తనివి తీరంది ఏది కూడా మనకు దొరకకుండా ఉండదు. ప్రతి ఒక్కటి సమాధానం, మనకి ఏ సమస్య వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్క దానికి సమస్య తీర్చడానికి దాని సమాధానం అనేది బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. హల్లెలూయా. ప్రతి గ్రంథాలలో ఆయా మతాలకు ఆయా కులాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే తెలియజేస్తుంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో మతం గురించి తెలియజేయాల, మానవుడి గురించి తెలియజేసింది, మానవుడి జీవితాల గురించి తెలియజేసింది బైబిల్ గ్రంథం. హల్లెలూయా. మానవుడు ఏ విధంగా బ్రతకాలి? స్వార్థపరుడుగా బ్రతకాలా, పాపాత్ముడుగా బ్రతకాలా, లేదా పరిశుద్ధంగా బ్రతకాలా, యేసుక్రీస్తు పోలిన జీవితం బ్రతకాలా, లేదంటే పాపం చేసినటువంటి వారి జీవితాన్ని పోలి బ్రతకాలా అనేటువంటి మంచి చెడులను గ్రహింపజేసేటువంటి సత్యాన్ని అబద్ధాన్ని రెండు బయట పెట్టి చూపించేటువంటి గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాము. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ గ్రంథం అనేది ఒక మానవుడిని తీర్చిదిద్దగల ఒక గొప్ప పుస్తకం. ఎంత గరుడు కట్టినా దొంగ అయినా కూడా సరే బైబిల్ గ్రంథాన్ని చదివితే అతను మారాల్సిందే. ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను. ఈరోజు కొద్దిగా చాలా మంది వచ్చారు, పోయిన ఆదివారం ఇంకా చాలా మంది వచ్చారు, అంతకుముందు రాలేదు, రేపు పల్లారాధనకు వస్తారులే. అయితే విమానాలు తిరుగుతుంటే మనం చూస్తున్నాం, అందరు చూశారు కదా. విమానాలని కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తలు రైట్ సోదరులు అని అంటారు. విమానాన్ని కనుగొన్న తర్వాత విమానం గాలిలో ఎగరవేసినప్పుడు సక్సెస్ అయింది. అతడు వారు ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వారు, యేసుక్రీస్తు వారు నమ్మినటువంటి వారు. వారు నమ్మకంగా జీవిస్తున్నారా, విశ్వాసులుగా ఉన్నారా, యేసుక్రీస్తు వారికి ఇష్టలుగా ఉన్నారా లేదా అది తర్వాత సంగతి. ఎందుకు వారు ఒక క్రిస్టియన్, క్రైస్తవులు. ఆ రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్న తర్వాత గాల్లో ఎగరవేసిన తర్వాత అది సక్సెస్ అయింది, విజయవంతమైన తర్వాత వారిని అమెరికా అధ్యక్షుడు పిలిచి గొప్ప పెద్ద మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి, ఇది మీకోసమే ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా మీరు ఈ యొక్క మీటింగ్కి రావాలి అన్నారు. కానీ వాళ్ళిద్దరూ మేము రామన్నారు. ఎందుకన్నారు? మనందరికీ కూడా తెలివి ఉంది. ఎందుకన్నారు రాము అని? మరి ఏ రోజు పెట్టారు అని అంటే ఆదివారం రోజు పెట్టారు. హల్లెలూయా. ఆ మీటింగ్ ఏ రోజు పెట్టారు? ఆదివారం రోజు పెట్టారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు, ఎందుకు రాలండి మీరు? మీకోసమే కదా ఇంత భారీ ఏర్పాట్లు, కొన్ని కోట్లు పెట్టి ఇవన్నీ కూడా నిర్వహించాము, మీకోసమే కదా ఇవన్నీ చేసాము, మేము మీరు వస్తారనే కదా మేము చేసాము అని అన్నప్పుడు వారు అంటున్నారు, మాకు ఏ రోజు మీరు చెప్పలేదు, మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారే కానీ పలానా రోజు అని చెప్పలేదే, ఆదివారం పెట్టుకుంటే మేము ఎలా రాగలము అని అంటే అతను అన్నాడు, అధ్యక్షుడు ఏమన్నాడు అంటే, ఎందుకు రండి, ఏమి ఇబ్బంది మీకు, రావడానికి ఏమన్నా ఇబ్బందా, మేము అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాము అని అంటే ఏమి ఇబ్బంది లేదండి, మీ సౌకర్యాలు కల్పించకపోయినా మా కాడ తన మంది మేము రాగలం, 4-5 సార్లు 10-15 సార్లు మేము తిరగగలం, ఇంగ్లాండ్ నుండి యుఎస్ వరకు కూడా మేము తిరగగలం. కానీ ఆ సమస్య కాదు మాకు. ఈరోజు ఆదివారం మేము మందిరంలో చర్చిలో మేము గడపాలి, ఖచ్చితంగా మేము చర్చికి వెళ్ళాలి. మేము చర్చిని మందిరానికి వెళ్ళకుండా మందిరం మానుకొని ఎక్కడికి కూడా వెళ్ళాం. మేము ఎంత పేరు ప్రఖ్యాతి పొందినా కూడా ఈరోజు మేము విమానాన్ని కనుగొని అది సక్సెస్ అయిన తర్వాత కూడా మాకు ఎటువంటి గర్వం మాకు లేదు. యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చినటువంటి తెలివి ద్వారానే మేము అవన్నీ కూడా కనుగొన్నాం. కాబట్టి మేము యేసుక్రీస్తు వారి తెలివిని ఉపయోగించి, యేసుక్రీస్తు వారి నామాన్ని మేము ఉపయోగించి, యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి మేము ఆదివారం రోజు నీ మీటింగ్కి వస్తే అవన్నీ కూడా ఏమవుతాయంట? అపజయం జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతటి గొప్ప శాస్త్రవేత్తలే మందిరాన్ని మానుకోకుండా అన్ని సౌకర్యాలు కలిగించినటువంటి ఆ సభని రిజెక్ట్ చేసి మందిరంలో గడిపారంటే మరి వారి ముందు మనం ఏమన్నా పనికొస్తామా? ఏం పనికిరాం కదా. కొన్ని కోట్ల అధిపతులు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, కొన్ని స్నేహితులు, అన్నదమ్ములు కాదు స్నేహితులు, కొన్ని కోట్ల అధిపతులు. కానీ యేసుక్రీస్తు ఏనాడు కూడా పక్కన పెట్టారు.
యేసుక్రీస్తు వారి పట్ల ఆసక్తి కలిగి దైవజనుడు ఏదైతే వాక్యాన్ని తెలియజేస్తున్నాడో ఆ వాక్య భాగాన్ని వినటానికి అంతటి పెద్ద సభను కూడా పక్కన పెట్టేసేసి మందిరానికి వెళ్ళారు. కానీ మనం రావడం లేదు. మనకు వచ్చేది కొద్దిపాటి కూలి మాత్రమే, మనం తినేది కొద్దిపాటి ఆహారం మాత్రమే. వారం తింటే ఒక వారం మనకు ఉండవు. ఆ వారం పెట్టిన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారే. గ్రహిస్తున్నారా మీరు? ఒక వారం తిని ఒక వారం తప్పులు ఉంటున్నామంటే ఆ వారం పెట్టిన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారే. అటువంటి యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి మనం పనులకు వెళ్ళి అటువంటి మమతామూర్తిని పక్కన పెట్టి మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమే కదా. దేవుడి పట్ల ఆసక్తి లేకుండా మనం ఎన్ని చేసినా కూడా అర్థమే కదా. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు? దశరేయునికి సంఘానికి సంబంధించినటువంటి సంఘస్థులు అంటున్నారు, వారు యేసుక్రీస్తు వారి సువార్తను గ్రహిస్తున్నారు, ఆసక్తితో గ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు వారిలో ఎటువంటి మర్మమైన ఉందా లేదా? బైబిల్ గ్రంథం నిజమా కాదా? యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి ఒక్క మాట నిజమా కాదా? ఇవి నమ్మితే వాళ్ళకి ఏం లాభం, నమ్మకపోతే ఏం నష్టం, అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? గమనిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి వాక్యం వింటే మనలో ఉన్నటువంటి భారం అంతా కూడా దిగిపోతుండదు. యేసుక్రీస్తు వారి వాక్యం మనసులో కలిగిస్తుంటది, సూటిగా గుండెలు పిండేస్తుంటది. లేదా ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా దిగజారిపోతూ ఉంటది. అంతటి గొప్ప వాక్యము మన బైబిల్ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సంఘస్థులు ఏ విధంగా అయితే వాక్యాన్ని వినుకుంటూ వచ్చారో ఆ విధంగా మనము యేసుక్రీస్తు వాక్యాన్ని గ్రహిస్తూ వాటి పట్ల నడుస్తూ ఉండాలి. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరించము. చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు భక్తుడు? ఏమంటున్నాడు అంటే క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి వాటి మీద ఆసక్తి కలిగి ఉండాలి. క్షేమాభివృద్ధి అంటే మంచి పనుల విషయంలో మనము ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనకు అది 1% ఉంటే 99% పక్క విషయాలే కదా ఉండేది. నేను మాట్లాడుతుంటే, నేను వాక్యం చెప్తుంటే మీకు బాధ కలగవచ్చు. బాధ కలిగినా నాకు నష్టమేం లేదు. యేసుక్రీస్తు వారు పైకి వెళ్ళిన తర్వాత, నేను ఈ లోకాన్ని విడిచి పైకి వెళ్ళిన తర్వాత నువ్వేం చెప్పావు? వారి గుండెలు కదలకుండా, వారి గుండెలకు గుచ్చుకోకుండా నువ్వు ఎలా వాక్యం చెప్పావు? వారు బాధపడతారని నువ్వు వాక్యం చెప్తే ఇప్పుడు నీ వల్ల కొన్ని 100 ప్రాణాలు నరకంలో పడ్డాయి అని అంటాడు. అప్పుడు తప్పెవరిది? చెప్పాలి. అందరికి పాలన తెలివిలు ఉన్నాయి. తప్పెవరిది? నాదే తప్పు. నేను చెప్తే నాది, దైవజనులు చెప్తే దైవజనులు. నేను చెప్తే, నేను మంచి కార్యాల గురించి మంచి విషయాల గురించి చెప్తే మీరు మారుతారు కదా. 100లో 99% కాకపోయినా 1% అని మారుతారు కదా. ఆ 1%ని యేసుక్రీస్తు వారు చూస్తారు. నీ వల్ల ఇన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి కాబట్టి నీ తప్పేమి లేదు. నువ్వు చెబుతున్నా కూడా నువ్వు వారి వాక్యం వెళ్ళేది, వారి జీతానికి తగిన, వారి పనికి తగిన జీతాన్ని నేను ఇస్తున్నాను, వారి నరకంలో వేస్తున్నాను, లేదు వారి పరలోకంలో వేస్తున్నానని యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు. కాబట్టి నేను చెప్పకపోవడం నా తప్పు, నేను చెప్పడం నా తప్పు కాదు. మీ గుండెలు పగిలినా, మీరు బాధపడ్డా, ఎగబడి నన్ను కొట్టినా కూడా చెప్పే బాధ్యత నాది. అందుకే నేను అంత కఠినంగా మాట్లాడుతుంటాను. నాకన్నా ఇంకా కఠినంగా మాట్లాడేటువంటి దైవ సేవకులు ఉన్నారు. ఎవరు కూడా బాధపడరు. కఠినంగా చెప్తేనే హృదయాలు కదిలించబడతాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ క్షేమాభివృద్ధి కోసం ఆసక్తి కలిగి ఉండాలి. మన జీవితానికి, మన కుటుంబానికి ఏది అవసరం, దేవుడిని ఏ విధంగా మనము ఆరాధించాలి, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా మనం నమ్మాలి, ఏ విషయంలో మనం దేవుడికి ప్రార్థన చేయాలి, ఏ విషయంలో మనం దేవుడికి విధేయత కలిగి ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. పౌలు భక్తుడు చాలా మందిని కూడా 3 లక్షల మందిని మారు మనసు కలిగించినటువంటి గొప్ప వ్యక్తి.
యేసుక్రీస్తు వారు శిష్యుడు మాత్రమే. యేసుక్రీస్తు వారితో మాత్రమే ఉన్నాడంతే. యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి బోధలు అంతగా విన్నవాడేం కాదు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు అంతగా గ్రహించినటువంటి వాడేం కాదు. సాధారణంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచిన తర్వాత అతని కనులు తెరవబడ్డాయి, ఆత్మీయమైనటువంటి మనోనేత్రములు తెరవబడ్డాయి. అప్పటి నుండి ఆయా దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి 3 లక్షల మందిని మారు మనసు పొందేటట్లు పౌలు భక్తుడు చేశాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. మన భారతదేశానికి వాక్య భాగం మనం ఎంతగా మాట్లాడుతున్నామంటే, మన భారతదేశానికి ఈ యొక్క క్రైస్తవం వచ్చిందంటే అది తోమా భక్తుడు వల్లనే. తోమా ఎవరో తెలుసుకున్నారు మనందరికీ. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి తోమా. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అనుమానంతో దూరంగా పోతమని దూరం వెళ్ళాడే ఆ తోమా. యేసుక్రీస్తు వారి అరచేతుల్లో ఉన్న చెరువులు కొట్టిన ఆ గాయాలలో ఏలు పెట్టి చూశాడే ఆ తోమా. ఆ తోమాని యొక్క భారతదేశానికి వచ్చి, ఈ యొక్క ఇండియాకు వచ్చి ఒక వాక్య భాగాన్ని చెప్పడం మొదలు పెట్టాడు. ఆ మమతామూర్తి యొక్క భారతదేశానికి రాకపోతే మనమందరం కూడా ఈ విధంగా మనం ఉండేవారం కాదు. ఇప్పటికి కూడా మద్రాసులో అతని సమాధి ఉంది కూడా. అతను పుట్టిన ఒక ప్రదేశం, మరణించింది అది ఒక ప్రదేశం. అది దేవుని యొక్క సంకల్పం. పౌలు భక్తుడు ఎన్నో దేశాలు తిరిగాడు, కానీ తోమా ఒకే ఒక దేశం తిరిగాడు. ఆ ఒక్క దేశం ఏ మంచిదని కాదు. నేను ముందుగా మీకు తెలియజేసాను. ఒక్క దేశం ఎలా ఉంది అని అంటే, వెనక తాటాకులు కట్టుకొని ముందు మొంతలు కట్టుకొని నీడ కూడా పడకుండా, వీరు నడిచినటువంటి దారి కాలు అద్దంలో కూడా పడకుండా, వీరు ఉమ్ము వేసినటువంటి ఉమ్ము కూడా నేల మీద పడకుండా మొంతలలో పడే ఆ స్థితిలో ఉన్నటువంటి భారతదేశానికి ఆర్యులు అనేటువంటి బ్రాహ్మణులు పెట్టినటువంటి బానిసత్వం చూడలేక యేసుక్రీస్తు వారు సంకల్పం చెప్పున తోమాని భారతదేశానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో పౌలు భక్తుడు తెలియజేసే మాట ఏంటంటే, క్షేమాభివృద్ధిని మనం వాటి ఎందే ఆసక్తి కలిగి వాటిని పాటించేవారిగా, వాటిని గ్రహించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే ఎటువంటి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ప్రతిది కూడా సాధ్యమే. అది మంచిదైనట్టు యేసుక్రీస్తు వారు గ్రహించారు. అటు తర్వాత యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమైనా ఉందా? ఏది కూడా లేదు. యేసుక్రీస్తు వారి మాట విన్నటువంటి క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి విధులను మర్చిపోయినటువంటి వారి గురించి ఒక మాట మీకు తెలియజేస్తాను. మీరు టీవీలలో, మొబైల్స్లో చూస్తూనే ఉంటారు. లాస్ ఏంజల్స్ అని హాలీవుడ్ సంబంధించినటువంటి ప్రాంతం కాలిపోవడం మీరందరూ కూడా చూశారు కదా. ఆ ప్రాంతంలో చాలా కోటేశ్వరులు, చాలా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉండేవారు. గోల్డెన్ లీడర్స్ అనే ఒక మీటింగ్ ఏర్పరిచినప్పుడు ఒక ఆమె లేచి, యాక్టర్ లేచి, తల్లిదండ్రులకి ఎంత పర్సెంట్, ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం వరకే తల్లిదండ్రులకి ఎంత పర్సెంట్ ఇద్దాం, దేవుడికి ఎంత పర్సెంట్ ఇద్దాం, మామూలుగా సినిమాలు తీసేటువంటి హీరోస్, హీరోయిన్లకి ఎంత పర్సెంట్ ఇద్దాం అని మాట్లాడుతుంటే, హీరోస్, హీరోయిన్స్కి 73% ఇస్తే, తల్లిదండ్రులకి 3% ఇస్తే, దేవుడికి 0% ఇచ్చారు. హల్లెలూయా. దేవుడికి 0% ఇచ్చారు. ఆటంకాలు కలిగించలేదు యేసుక్రీస్తు వారు, ఆపద కలిగించలేదు యేసుక్రీస్తు వారు. వారు మూవీ చేస్తున్న వారి వృత్తి అదైనా కూడా వారికి తోడుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారికి 0% ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు వారు ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ విధమైనటువంటి అన్ని గంధకాలు భూమి మీదకి, ఆ ప్రాంతం మీదకి రప్పించడం, అదే విధంగా ఈరోజు ఆ యొక్క లాస్ ఏంజల్స్ ప్రాంతం మీదకి రప్పించాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయి ఒక మీటింగ్ జరగక ముందు 2 రోజుల్లో ఒక స్త్రీ వాక్య భాగాన్ని నడి వీధులలో బైపాస్ మీద నిలబడి బోధిస్తుంది. ఏమని? సొదొమ గొమొర్రా పట్టణంలాగా ఈ యొక్క లాస్ ఏంజల్స్ పట్టణం కూడా దహింపబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మండి. యేసుక్రీస్తు వారిని నమ్మితే స్వర్గానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు.
యేసుక్రీస్తు వారు నమ్మకపోతే నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రతి పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా పాపాత్ములని ప్రతి వ్యక్తి కూడా పాపాలని ఒప్పుకొని యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మీరందరూ కడగబడితే పరలోకానికి వెళ్తారు అని సువార్త చేసింది ఆ వ్యక్తి. కానీ ఆ సువార్తను ఎవరు కూడా గ్రహించలేదు, ఆ సువార్తను ఎవరు కూడా వినిపించుకోలేదు. ఆ సువార్త చేసిన 2 రోజుల తర్వాత ఒక ప్రాంతం అంతే కూడా కాలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా తగలబడుతూనే ఉంది. ఒక ప్రాంతం అంతే కూడా ఆరిపోవడం లేదు. చాలా కెమికల్స్ కూడా తీసుకొచ్చి విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా, ఎంత విమానాల ద్వారా చదువుతున్నారు, అయినా ఆరిపోవడం లేదు. ఎందుకు ఆరిపోవడం లేదు? అది యేసుక్రీస్తు వారి యొక్క ఉగ్రత. యేసుక్రీస్తు వారి మాట వినలేదు, యేసుక్రీస్తు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారు లేడు, అసలు దేవుడే లేడు అని అనుకుంటున్న ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా వారు కొన్ని కోట్లు పెట్టి కట్టించినటువంటి ఇల్లులు కూడా, విల్లాలు కూడా, బిల్డింగ్స్ కూడా, కార్లతో సహా పచ్చి మొక్క లేకుండా ప్రతి ఒక్కటి కూడా మంటలలో బూడిదైపోయింది. హల్లెలూయా. అంటే ఒక గొప్ప విషయం ఏంటో తెలియజేశాడు మీ అందరికీ కూడా. ఒక గొప్ప విషయం, కొన్ని కోట్లు పెట్టినటువంటి ఆ విల్లాలు కాలిపోయినా కూడా ఆ కోట్లలో కొన్ని లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కట్టించినటువంటి యేసుక్రీస్తు వారి మందిరం కాలిపోలేదు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. మరి కొన్ని లక్షలు మాత్రమే, కొన్ని కోట్లు కూడా కాదు, కొన్ని లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి కట్టించినటువంటి ఒక మందిరం కాలిపోలేదు. ఆ మందిరంలో బోధిస్తున్నటువంటి దైవ సేవకుని యొక్క ఇల్లు కాలిపోలేదు. నేను మీ అందరికీ కూడా ఆ వీడియో చూపించాల్సింది, ప్రొజెక్టర్ ఉంటే అనేది అందరికి చూపించేవాళ్ళు. కాబట్టి అటువంటి సదుపాయాలు లేవు కదా. మీ మొబైల్లో మీరు చూస్తే అవన్నీ కూడా కనపడుతుంటాయి. ఆ యేసుక్రీస్తు వారి సంకల్పం ఎలా ఉండిందంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు కుటుంబాన్ని బయటికి పంపివేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే కాల్చివేయబడిందో, ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అయితే నాశనం చేశారో, ఆ విధంగా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకుని ఇల్లు కూడా, దైవ సేవకుడికి సంబంధించినటువంటి మందిరం కూడా కాలిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? నేను ముగిస్తాను. నాకు మీరు టైం చేసి అరగంట కాదని నాకు సైన్ చేయండి, నేను ముగిస్తాను. సమయం తక్కువ ఉంది కాబట్టి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడి మాట వినకపోతే ఏం జరుగుతుంది? నాశనమే కొని తెచ్చుకుంటాం మనమందరం కూడా. యేసుక్రీస్తు వారి మాట నిత్యమే మనం వింటూ ఉండాలి. యేసుక్రీస్తు వారు 6 రోజులు శ్రమపడి ఈ యొక్క భూమి ఆకాశములన్నింటిని కూడా సృజించిన తర్వాత 7వ దినాన ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పాలమ్మా? ఏం చేశాడు? విశ్రాంతి పొందాడు. విశ్రాంతి దినం 7వ రోజు. 7వ రోజు విశ్రాంతి దినం. మనకి ఏ సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఎమర్జెన్సీ సమయాలలో మనం దేవుడి యొక్క మందిరాన్ని విడిచి వెళ్ళినా కూడా దేవుడి యొక్క అభయస్తమం కూడా మన మీద ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా లేకుండా, అన్ని బాగున్నా కూడా యేసుక్రీస్తు వారి మందిరానికి రాకుండా ఉంటే మనకు నాశనం కూడా తెచ్చుకుంటాం. అందుకే క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి వాటికి ఆసక్తి చూపుకొని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. క్షేమాభివృద్ధిని పక్కన పెడితే, నేను ఒక 2 వారాలు పనికి వెళ్ళాను. క్షేమాభివృద్ధి కాదండి. 40-30 సార్లు ఉంటే ఈ ఫస్ట్ సార్లో ఉన్న ఆమె వ్యవహారము 40 సార్లో ఉన్న ఆమెకు అందింది. అత్యంత వేగవంతమైనటువంటి సమాచార యంత్రం ఏదైనా ఉంది అంటే అది మందే. అది క్షేమాభివృద్ధి కాదు, అవసరమైనటువంటి మాటలు కాదు అవి. నేను వింటూనే ఉంటా, నేను అంతగా మాట్లాడు. అంతే, నేను ఎవరిని కూడా పలకరించను, చూసినా కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటా. మాట్లాడితే ఏ మాట బయటకు వస్తుందో, ఏ విధంగా మాట్లాడాల్సి వస్తుందో, ఏ విధంగా మాటకు మాట కలిపి మళ్ళీ ఎవరైనా చూస్తే ఏ విధంగా అనుకుంటారని నేను ఎక్కువగా మాట్లాడను. ఎవరితో మాట్లాడను, ఇంట్లో మాట్లాడను, బయట మాట్లాడను. నాతో పాటు చదువుతున్నటువంటి వారితో ఏదైనా మాట్లాడితే మాట్లాడతాం. ఒక రోజు బాగా మాట్లాడితే ఒక రోజు మాట్లాడతాం. మాట అనేది చాలా భయంకరమైనది. బైబిల్ గ్రంథంలో ఉంది. మన నాన్నకి ఎటువంటిది? అగ్ని వంటిది. ఏది బయటకు వస్తుందో తెలియదు, ఏ విధంగా మాట్లాడతామో తెలియదు.
అందుకే తక్కువగా మాట్లాడారు. అయితే చెప్తాను, క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో మాట్లాడకుండా ఈ మిరగాయల కోతలలో ఈరోజు నేను వస్తే ఈరోజు ఆమె రాకపోతే ఆమె గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. ఆమె గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. దేవుని యొక్క వాక్యం గుర్తుండదు, కానీ ఆమె 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చేసినటువంటి విషయాలు గుర్తుంటాయి. అవి క్షేమాభివృద్ధికి సంబంధించినవి కాదు. చాలా వేగవంతంగా వెళ్తుంటుంది ఆ సమాచారం. ఏ విధంగా వెళ్తుందో తెలియదు. సాలకు పాకిపోతుంటది. అదే ఆసక్తి మనం దేవుడి మీద చూపితే మనం ఆ స్థానంలో కూర్చొని మిరగాయలు కోయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిమ్మలంగా కూర్చొని ఇంట్లో కూర్చున్నా కూడా యేసుక్రీస్తు తమ భక్తుల ద్వారా, యేసుక్రీస్తు తమ పిల్లల ద్వారా మనకు ఆహారాన్ని కలిగజేస్తాడు. యోనాను ఏ విధంగా కాపాడాడు, యోగుని ఏ విధంగా రక్షించాడు, యోగుకి ఏ విధంగా ఆహారం పెట్టాడు, లోతుకి ఏ విధంగా బయటికి రప్పించాడు, ఆహార విషయంలో ఒంటరితనంగా ఉండి ఎడారి ప్రాంతంలో ఉండి దాహం వేస్తున్నా కూడా ఇస్మాయిల్ విషయంలో చిన్న పిల్లాడిగా ఉన్న ఇస్మాయిల్ విషయంలో కూడా దాహం వేస్తున్నా కూడా యేసుక్రీస్తు వారు ఆమెను విడిచిపెట్టలే. అటువంటి ఎడారి ప్రాంతంలో కూడా ఆహారాన్ని చూస్తూ ఆమె యొక్క ప్రార్థనని విన్న యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారికి చూస్తున్న దేవుడు అని పేరు పెట్టింది ఎవరు? హాగరు. హాగరు ఎవరు? హాగరు ఎవరు? అబ్రహాము భార్య. శారా పనిగత్తె. శారాకు పిల్లలు కలగకపోతే శారానే తన భర్త అయిన అబ్రహాముతో, ఇదిగో నా పని మనిషి ఉంది, ఆమెతో మీరు పిల్లలు కనండి, మనకు పిల్లలు కలుగుతారని చెప్పినప్పుడు ఆగరుతో వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కన్నారు. పిల్లలు కన్న తర్వాత మరలా 90 సంవత్సరాల తర్వాత శారా ఒగుడు కుమారులు పొందిన తర్వాత శారా స్వార్థం ద్వారా ఆహారాన్ని వెళ్ళగొట్టింది. శారా అబ్రహాము ఆస్తులలో ఏ ఆస్తి కూడా ఆగరికి సంబంధించినటువంటి ఇస్మాయిల్గా అందకూడదని స్వార్థంతో వెళ్ళగొట్టేది. ఆమె ఆగరు. ఇటువంటి చాలా గొప్ప భక్తి పరులు ఉన్నారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు అని అంటే యేసుక్రీస్తు వారి మీద వారు నిత్యము ఆనుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆనుకొని ఉంటున్నామా? ఈ ఆదివారం వస్తే నెక్స్ట్ ఆదివారం సరే సంపాదించుకోండి, కూలీ ఎక్కువ ఉంది కాబట్టి పోవడం తప్పేవి కాదు. సరే కూలీలు తగ్గిన తర్వాత మందిరానికి రండి, పర్లేదు, ఏం కాదు. దేవుడు మనల్ని సంపాదించుకొని తినొద్దు అని చెప్పలేదు, కానీ ఒక మాట తెలియజేశాడు అంతే. విశ్రాంతి దినం రోజు పోమాకన్నమ్మా, అన్నీ కూడా మీకు నష్టాలు జరుగుతాయని చెప్పారు. కానీ దేవుడి మాటని వినకుండా మనం వెళ్తున్నాం కాబట్టి ఇంకా దేవుడే సర్దుకోవాల్సి వచ్చింది. ఈ లెక్క వినేవాళ్ళు కాదు, ఈ లెక్క నా మాటను వినేవారు కాదు. నేనే తోడుగా చూసుకుంటా, సాధనలో ఏవో రాకుండా చూసుకుంటా, అదే మెల్లగా మోసుకున్న తర్వాత సాయంత్రం కూలికి తెచ్చుకుంటారని దేవుడే మన కోసం మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి ధనవంతుడు, అంతటి పరిస్థితుడు పరలోక రాజ్యంలో రమ్యమైనటువంటి వజ్రాలు బంగారం మధ్య నివసిస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు మన దారిద్ర్యం వల్ల ఈ లోకానికి వచ్చాడు కదా. ఎవరి వల్ల మారాడు యేసుక్రీస్తు వారు? దరిద్రుడిగా మన వల్ల యేసుక్రీస్తు వారు మార్పు పొందుతున్నాడు, కానీ యేసుక్రీస్తు వారి కొరకు మనం మార్పు పొందడం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏ విధంగా అయితే లాస్ట్గా ఒక అధ్యాయం తెలియజేసి ముగిస్తాను. మనం ఏ విధంగా అయితే దేవుని విషయంలో, దేవుని వాక్య భాగంలో, దేవుని ప్రార్థన విషయంలో, దేవుని యొక్క సంఘం విషయంలో ఆసక్తి కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో యేసుక్రీస్తు వారు కూడా మనతో పాటు ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనతోనే నడుస్తుంటాడు. ఎటువంటి అపాయం కూడా మనకు కలుగజేయడు. ఇక్కడ లాస్ట్గా ఒక విషయం మీకు తెలియజేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. చాలా భక్తుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుడతాడు, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో
పరిచయం చేసి వెళ్తాడు అని చెప్పినటువంటి ప్రవక్త యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథకర్త యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 9వ వచనం, 26వ అధ్యాయం 9వ వచనం, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి కలిగినటువంటి గొప్ప ప్రవక్త యెషయా ప్రవక్త. అందుకే యెషయాకి ప్రవచన వరాన్ని కలుగజేశాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు యెషయా విషయంలో గొప్ప జీవితాన్ని అతనికి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి విషయంలో యోబు భక్తుడు కూడా చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు, ముఖ్యంగా నమ్మకం కలిగి ఉన్నాడు. ఏ నమ్మకం? యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టాడు, యేసుక్రీస్తు వారిని నేను అనుసరించి నడుస్తూనే ఉన్నాను, యేసుక్రీస్తు వారి మార్గంలోనే నడుస్తున్నాడు, యేసుక్రీస్తు వారు నాకు నిత్యం తోడు ఉంటాడు, యేసుక్రీస్తు వారికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా అని ఎప్పుడైతే ధైర్యంగా ఉండి తన స్నేహితులు, భార్య, పిల్లలు అందరూ కూడా వెళ్ళిపోయినా కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధించడం పక్కన పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోబు విషయంలో ఏమైనా నష్టం జరిగిందా? నష్టం జరిగిందా? నష్టం జరగలేదు. పరీక్ష అంత మాత్రమే, కానీ అది నష్టం కాదు. యేసుక్రీస్తు వారు యోబును పరీక్షించడానికి సాతానికి అప్పగించాడు. యేసుక్రీస్తు వారు యోబు భక్తుడిని పరీక్షించిన తర్వాత యోబుకు ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్లో ఇంకా ఎక్కువ రెట్లు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఆ విధంగా అనుగ్రహించినటువంటి ఆ యోబు భక్తుడు స్వార్థం అనేది అతని జీవితంలో లేదు. మనం కూడా ఆ విధంగా ఉంటే మనకు అనుగ్రహించినట్టు ఆ దేవుడు అనుగ్రహించడం. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు మనం ధనవంతులం కామా? అసలు ఈ లోకంలో మనం ధనవంతులు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మీకు చాలా రోజులు కూడా చాలాసార్లు కూడా చెప్పాను, ఈ లోకంలో మనం కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి ఉంటే చాలు, అంతకు మించిన ఏది కూడా మనకు ఉండాల్సిన అవసరం లేదు. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా ఈ లోకంలో ఉండేవి, బంగారాలు ధరించి ఆభరణాలు బేరులో పెట్టుకున్నా అవి ఈ లోకంలో ఉండేటువంటి ఆభరణాలు మాత్రమే. మనం వేసుకున్న దుస్తులు కూడా మనతో పాటు కూడా రావు. హల్లెలూయా. మన శరీరం మనతో పాటు రాదు, ఏది మనతో పాటు రాదు. మన ఆత్మ మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మకు ఆహారమైనది ఏదైనా ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జీవాహారం మాత్రమే. కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆహారం కోసము మనం పని చేయడం, మనం ఆరాటపడడం పక్కన పెట్టి బ్రతికుంటానికి కొంత మాత్రమే సేకరించి ఆత్మకు సంబంధించినటువంటి జీవాహారం కోసం మనం ఎక్కువగా పాటుపడి ఎక్కువగా పని చేస్తే పరలోక రాజ్యం మన నుండి తొలగిపోదు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మనం వెళ్తాం అని 100% మనం గర్వంగా చెప్పుకోగలం. కాబట్టి ఈ రోజు నుండైనా సరే శరీరానికి సంబంధించినటువంటి ఆహారం కాక ఆత్మకు సంబంధించినటువంటి జీవాహారాన్ని మనమందరం కూడా పొందుకున్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా సహాయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఇంతవరకు కూడా చక్కగా కూర్చొని ఒక వర్తమానాన్ని మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.